హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల మంజూరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. జాబితాలో పేరున్న అర్హులకే పెన్షన్ మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో తొలి దశలో సుమారు 2.30 లక్షల మంది అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అందుకే మీ దరఖాస్తు స్థితి, అర్హత వివరాలు తప్పకుండా పరిశీలించుకోవాలి. ప్రభుత్వం నిర్వహించిన ధృవీకరణ ప్రక్రియ ఆధారంగా అర్హులు, అనర్హులను గుర్తిస్తుంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తే, ప్రభుత్వ ఉద్యోగి ఉంటే, నిబంధనలకు మించిన భూమి కలిగి ఉంటే లేదా ఒకే కుటుంబం నుంచి నిబంధనలకు విరుద్ధంగా పలువురు దరఖాస్తు చేసినట్లయితే అనర్హులుగా పరిగణించే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు వంటి అర్హులైన వారు ఇంకా దరఖాస్తు చేయకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ దరఖాస్తు చేయకుండా అధికారిక సూచనలను పాటించడం మంచిది. అలాగే మనకు 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపుకు సంబంధించి కూడా ఆగస్టు 15వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత మనకు ఆగస్టు 30 తేదీ వచ్చేలోపు దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇంకా ఈ పెంపుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, త్వరలో అయితే వస్తుంది. అలాగే పెన్షన్ల అర్హుల తుది జాబితా విడుదలైన తర్వాత మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో, తదుపరి చేయాల్సిన ప్రక్రియ ఏమిటో అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.